4 రకాలైనటువంటి ప్రళయాలు అనేటువంటి ఈ అధ్యాయాన్ని మనం చూస్తున్నాం. 12వ స్కందంలో 4వ అధ్యాయం. ఇందులో 2 రకాల ప్రళయాల గురించి మనము ఆల్రెడీ చూసాము. నైమిత్తిక ప్రళయము ఒకటి చూసాము. తర్వాత బ్రహ్మదేవుడి 100 సంవత్సరాల కాలం తరువాత వచ్చేటువంటి ఆహ్, ఏం ప్రళయం అవుతుంది? ప్రాకృతిక ప్రళయం అంతేనా? ఉమ్. అంతే సార్. ప్రాకృతిక ప్రళయం 2 చూసాము. ఆ తర్వాత ఈ యొక్క భౌతిక విశ్వం ఏదైతే ప్రళయానికి లోనవుతుందో దాని గురించి మాట్లాడుతున్నారు. అందులో మూలకాలు ఏవైతే ఉన్నాయో అంటే ఘటక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పారు. ఇవన్నీ కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. లయమైన తర్వాత కూడా భగవంతుడిలోకి వెళ్తున్నాయి. ఏ విధంగా అయితే అగ్ని నుంచి కాంతి వస్తుంది, కాంతి వల్ల దృష్టి అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా సేమ్ ఓకే, అగ్నితత్వానికి చెందినవిగా ఎలా అయితే చెప్తామో అలానే భగవంతుడి నుంచి వచ్చినటువంటి మూలకాలు అంటే ఘటక పదార్థాల నుంచి వచ్చినటువంటి రూపాలు ఇవన్నీ కూడా భగవంతుడిలో భాగమే అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు. తర్వాత ఈ భౌతిక విశ్వంలో జాగృత, స్వప్న, సుషుప్త అనేటువంటి 3 అవస్థలు ఉంటాయి. ఈ 3 అవస్థలు కూడా భ్రాంతి. ఎందుకు? భౌతిక విశ్వమే శాశ్వతం కానప్పుడు ఈ భౌతిక విశ్వంలో మనకు ఉండేటువంటి 3 అవస్థలు కూడా భ్రాంతిమయమైనటువంటి అవస్థలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ అవస్థల వల్ల మనకు కలిగేటువంటి అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి మాయ వల్ల కలుగుతున్నాయి. సత్వ రజస్ తమో గుణాల యొక్క ప్రభావంతో మనం చేసేటువంటి ప్రతిదీ, మనం ఆలోచించేటువంటి ప్రతిదీ, మన భావన అన్నీ కూడా భ్రాంతి. అశాశ్వతమైనటువంటి దాన్ని శాశ్వతము అని అనుకుంటున్నాము. అందుకనే స్పష్టంగా ప్రళయాల గురించి తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రళయం గురించి తెలుసుకోవడం వల్ల మనం దేన్ని చూసి శాశ్వతం అని అనుకుంటున్నామో అది శాశ్వతం కాదు అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు మన యొక్క దృష్టికోణం మారుతుంది, మన యొక్క చేసేటువంటి పని విధానం మారుతుంది, మన యొక్క గమ్యం మారుతుంది, మన లక్ష్యం మారుతుంది. ఓకే. సో అశాశ్వతమైనటువంటి దానికోసం సమయం వెచ్చించకుండా శాశ్వతమైనటువంటి దానికోసం సమయం వెచ్చించేటువంటి ప్రయత్నాన్ని మనము చేస్తాం. ఓకే. అందుకోసం మనకి ప్రళయాల గురించి తెలియజేస్తున్నారు. ఇక ఘటక పదార్థాల గురించి మాట్లాడితే ఈ ఘటక పదార్థాలు ఒక మేఘము ఘటక పదార్థాలతో తయారవుతుంది. వర్షించిన తర్వాత మేఘం మాయమైపోతుంది ఆకాశంలో కదా. సో ఆ విధంగానే ఈ భౌతిక విశ్వం కూడా ఘటక పదార్థాలతో తయారైపోయి లయం చెందగానే కనిపించకుండా పోతుంది. సో విలీనమైన తరువాత కనిపిస్తుంది, తర్వాత ప్రళయం చెందిన తర్వాత కనిపించకుండా పోతుంది. అంటే ఒకటి కారణము, ఒకటి కార్యము. ఘటక పదార్థాలు కారణము, ఘటక పదార్థాల కలయిక ద్వారా వచ్చినటువంటి రూపము కార్యము. కారణము కార్యము ఈ రెండిట్లో మనం అనుకోవచ్చు, సరే మీరు అంటున్నారు రూపం శాశ్వతం కాదు, ఈ రూపం ద్వారా మనకు వచ్చినటువంటి భావాలు శాశ్వతం కాదు, ఇవన్నీ కూడా భ్రమ అని అంటున్నారు. మనం చేసేటువంటి కర్మలు శాశ్వతం కాదు. మనం చేసేటువంటి కర్మల యొక్క మనం మనం ఏదైతే భావనలో ఉన్నామో అంటే మనం ఈ శరీరంతో ఎలా అయితే తాదాత్మ్యం చెందుతున్నామో అది కూడా శాశ్వతం కానిటువంటి భావన అనేటువంటిది మనం తెలుసుకున్నాము. సరే కార్యము శాశ్వతం కాదు, కరెక్టే. మరి కారణం కూడా శాశ్వతం కాదా? ఉమ్, కారణం కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే కారణము ఉంటుంది కానీ కార్యము మాయమైపోతుంది కొంత సమయానికి. ఎలా అంటే ఇప్పుడు మనం పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరం, పంచభూతాలు కారణాలు, శరీరము కార్యము. సో శరీరము కార్యమైనప్పుడు మరి శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది కాబట్టి రూపం పోయింది, అంటే కార్యం పోయింది. మరి కారణం పోయిందా? కారణం అంటే పంచభూతం, పంచభూతాల్లో కలిసింది, తిరిగి పంచభూతాల నుంచి వచ్చి పంచభూతాల్లో కలిసింది. అంటే మీరు బంకమన్ని తీసుకొని ఒక కుండ తయారు చేశారు. బంకమన్ను కారణం, కుండ కార్యం. కుండను పగలగొట్టేశారు అంటే ఏం పోయింది? కార్యం పోయింది. కానీ దాని కారణం మట్టి, మట్టి ఉంది. పోయి పగిలిన తర్వాత కూడా మట్టి ఉంది. అంటే మరి కారణం ఎలా శాశ్వతం కాదు అని అంటున్నారు అనేటువంటిది మనకు అనుమానం రావచ్చు. ఓకే, టెంపరీగానే ఉంది అది కూడా, అది కూడా టెంపరీగానే ఉంది ఉంది కానీ టెంపరీగా ఉంది. ఎలా అంటే ప్రళయం వచ్చినప్పుడు ఏమవుతుంది? మట్టి ఉండదు, పంచభూతాలు ఉండవు. 100 సంవత్సరాల కాలం బ్రహ్మదేవుడికి ముగిసిపోయిన తరువాత వచ్చేటువంటి ప్రళయంలో సమస్త బ్రహ్మాండము కూడా లయం చెందుతుంది అని చెప్పాం. అప్పుడు ఏం కనిపిస్తుంది మనకి?
మొత్తం పంచభూతాలన్నీ కూడా పోతాయి అని చెప్పుకున్నాం. పంచభూతాలు, పంచభూతాలకి ఉండేటువంటి యొక్క లక్షణాలు ఏవి కనపడవు. ఆ, అనావృష్టి వల్ల మొత్తం నాశనం అవుతుంది. సంవర్ధక అగ్నితోటి, తర్వాత ఆ, సూర్యుడి యొక్క కాంతితోటి మొత్తం విశ్వం మొత్తం కూడా భస్మం అయిపోతుంది. ఆ తర్వాత వచ్చినటువంటి వర్షంలో మొత్తం మునిగిపోతుంది. ఏముంటుంది ఇంకప్పుడు? కేవలం శూన్యం ఉంటుంది. అదే ప్రధానము అని చెప్పుకున్నాం. ప్రధానంలోకి వెళ్ళిపోయింది, మొత్తం కూడా ప్రధానంలోకి వెళ్ళిపోయింది. అంటే ప్రధానం నుంచి వచ్చినటువంటి ఈ భౌతిక విశ్వం అంటే మహతత్వం తిరిగి మహతత్వం కాస్త ప్రధానంలోకి కలిసిపోయింది. అంటే ఏమైనా ఉందా పంచభూతం? అప్పుడు ప్రధానంలో కలిసిపోయినప్పుడు పంచభూతాలు ఉంటాయి ఇంకా ఉండవు. ఉండవు. మరి ఓకే, నా శరీరమో లేకపోతే కొండో పగిలిపోయిన తర్వాతనో నేను మరణించిన తర్వాతనో నా శరీరం తిరిగి దాని మూలంలోకి అంటే పంచభూతాల్లో కలిసిపోతుంది, లేదా కొండ మట్టిలా మారిపోతుంది, కరెక్టే. కానీ ఆ పంచభూతాలు ఆ మట్టి అన్నీ మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఉండవు. కాబట్టి అది కూడా శాశ్వతం కాదు. ఓకే, సో అది మనకు తెలియదు. మరి శాశ్వతం ఏమిటి? అశాశ్వతమైనది మొత్తం భౌతికమైనటువంటి పదార్థాలు, భౌతికమైనటువంటి రూపాలు, ఘటక పదార్థాలు అశాశ్వతము అని చెప్పుకున్నాం. మరి శాశ్వతం ఏమిటి? శాశ్వతం రెండు. ఏంటి అవి? ఆత్మ పర ఆత్మ ఒకటి ఆత్మ ఆత్మ, పరమాత్మ. రెండోది పరమాత్మ. పరమాత్మ. ఆత్మ పరమాత్మ శాశ్వతమైనప్పుడు మిగిలినంతా అశాశ్వతమైనప్పుడు శాశ్వతమైన దానికి పని చేయడము, శాశ్వతమైన దానికి పొందడం కోసం చేయడము అనేటువంటిది తెలివైన పని. అశాశ్వతమైనటువంటిది అశాశ్వతమైన దాని కోసం సమయాన్ని వృధా చేయడము అనేటువంటిది తెలివి పని, అర్ధరహితమైనటువంటి పని. ఓకే, మూర్ఖమైనటువంటి పని, తెలివి లేని పని, తెలివి తక్కువ పని అన్నమాట. కాబట్టి ఏదైనా సరే నిత్యమైన దాన్ని అంగీకరించాలి, నిత్యమైన దానికోసం కృషి చేయాలి. మనకి ఇవ్వబడినటువంటి అశాశ్వత శరీరాన్ని ఉపయోగించుకుని శాశ్వత గమ్యాన్ని పొందగలగాలి, శాశ్వత లక్ష్యాన్ని చేరుకోగలగాలి. సో అలా మనం కనుక ఉపయోగించుకుంటే నిజమైనటువంటి జ్ఞానవంతులం అవుతాం. లేదు అంటే కనుక మాయలో ఉన్నట్లు, భ్రమలో ఉన్నట్లు. ఓకే, తర్వాత పరతత్వానికి నానాత్వము ఉండదు. అంటే శాశ్వతమైన దానికి నానాత్వము ఉండదు, అశాశ్వతమైన దానికే నానాత్వము ఉంటుంది. ఏంటి నానాత్వము? వివిధ రకాలైనటువంటి మార్పులు. ఓకే, ఈ వివిధ రకాలైనటువంటి మార్పులు కేవలం భౌతికమైన దానికి ఉంటాయి. మనం నిన్న చెప్పుకున్నాం 6 రకాలుగా మారుతుంది అని. పుడుతుంది, పెరుగుతుంది, కొంతకాలం స్థిరంగా ఉంటుంది, తర్వాత ఇతరాలను సంతానోత్పత్తి, సృష్టిస్తుంది. సంతానోత్పత్తి, తర్వాత ముసలితనం, తర్వాత క్షీణించుట, మరణం. క్షీణించుట, నశించుట. మరణం. ఇన్ని రకాలు, ఈ 6 రకాల మార్పులకి లోనవుతుంది ఏ భౌతికమైనటువంటి పదార్థాన్ని తీసుకున్నా కానీ. కానీ మారనిది ఏమిటి అంటే ఆత్మ పరమాత్మ. ఆత్మకి పరమాత్మకి ఒకే లక్షణాలు ఉన్నాయి. మీరు జస్ట్ బోర్న్ బేబీగా ఉన్నప్పుడు మీ ఆత్మ ఎలా ఉంటుందో, వృద్ధాప్యంలో మరణించడానికి సమయంలో కూడా మీ ఆత్మ అంతే సైజులో ఉంటుంది, అంతే ఆరోగ్యంగా ఉంటుంది, అంతే చైతన్యాన్ని కలిగి ఉంటుంది. ఓకే, ఆత్మలో ఏం మార్పు ఉండదు. మరణించి శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఆత్మ అలానే ఉంటుంది, ఇంకొక శరీరం తీసుకున్న తర్వాత కూడా ఆత్మ అలానే ఉంటుంది. ఆత్మలో మార్పు ఉండదు. అలానే పరమాత్మ కూడా. ఓకే, సో ఇలా నానాత్వము అనేటువంటిది భౌతికమైన దానికి చెందిందే కానీ ఆధ్యాత్మికమైనటువంటి దానికి కాదు. అంతవరకు మనం నేర్చుకున్నాం. ఈరోజు మనము 31వ శ్లోకం నుంచి చూద్దాం. మంజులత మదశ యథా హిరణ్యం బహుదా సమీయతే యథా హిరణ్యం బహుధా సమీయతే నృభిః క్రియాభిర్వ్య విర్యవహారవర్త్మసు నృభిః క్రియాభిర్వయవహారమత్మసు ఏవం వచోభిర్భగవానదోక్షజో ఏవం వచోభిర్భగవానదోక్షజో వ్యాఖ్యాయతే లౌకిక వైదికైర్జనై. వ్యాఖ్యాయతే లౌకిక వైదికైర్జనైః.
తమ వివిధ ప్రయోజనములను అనుసరించి జనులు సువర్ణమును వివిధ రీతులలో ఉపయోగింతురు. అందువలన బంగారము వివిధ రూపములలో కనబడును. అదే రీతిగా భౌతికేంద్రియములకు అందని భగవానుడు వివిధ రకములుగాను జనులచే సాధారణ వైదిక పద్ధతులు రెండిటిలోనూ అనేక విధములుగా వర్ణింపబడును. భాష్యము. విశుద్ధ భగవద్భక్తులు కాని వారందరూ భగవంతుని భగవత్ శక్తులను స్వలాభమునకు వినియోగించుకొనుటకై యత్నింతురు. తమ స్వలాభ కార్యమును అనుసరించి వారు నానా విధములుగా పరతత్వమును ఊహించుచు వివరించుచుందురు. స్వలాభమునకై భగవంతుని ఉపయోగించుకొనగోరని శ్రద్ధావంతులకు జనుల లాభము కొరకు భగవద్గీత యందు శ్రీమద్ భాగవతమునందు పరతత్వము తనను గురించి యథారూపముగా తెలుపుకొని ఉన్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, భగవంతుడి గురించి అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతుంటారు. ప్రత్యేకించి వైదిక కర్మకాండ చేసేటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కర్మకాండ పద్ధతులను ఫాలో అవుతూ భగవంతుడిని అర్చిస్తున్నాము అని అనుకుంటారు. అంటే మనం ఒక శాస్త్రాన్ని మనం శాస్త్రాన్ని చదివినా కానీ ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి సారాంశం అనేటువంటిది మనకు అర్థం కాదు. కాబట్టి మనకి ఏ స్థాయిలో అర్థమవుతుందో ఆ స్థాయిలోనే మనం భగవంతుని ఊహించుకుంటాం. ఇక్కడ మనకు ఒక ఉపమానంతో చెప్తున్నారు. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారాన్ని మనం అనేక అవసరాల కోసం వాడుకుంటాం. చెవులకు పెట్టుకోవాలి అని అనుకుంటే చెవులకి పెట్టుకునే వస్తువుని తయారు చేసుకుంటాం. ముక్కుకు పెట్టుకోవాలంటే ముక్కుకు పెట్టుకునే వస్తువుని తయారు చేసుకుంటాం. మెడలో వేసుకోవాలంటే మెడలో వేసుకునే వస్తువుని తయారు చేస్తాం. చేతులకి గాజులు వేసుకోవాలి, ఉంగరాలు పెట్టుకోవాలి, మెట్టెలు పెట్టుకోవాలి, ఏది చేయాలంటే అంటే ఎక్కడ పెట్టుకోవాలి, దేన్ని అలంకరించుకోవాలి అని అనుకుంటామో ఆ అలంకరించుకోవడానికి అనువైనటువంటి వస్తువుని తయారు చేస్తాం. అంటే బంగారం ఒకటే. అదే బంగారాన్ని ఉపయోగించుకొని వివిధ రకాలైనటువంటి ఆభరణాలు తయారు చేసి వివిధ పద్ధతులకి వివిధ అవసరాలకి మనం వాడుకుంటూ ఉంటాం. అలానే భగవంతుడు కూడా ఒకడే. భగవంతుడు కూడా ఒకడే. ఆ భగవంతుణ్ణి మనం ఏం చేస్తాము? వివిధ రూపాలలో చూస్తాం. భగవంతుణ్ణి వివిధ రూపాలలో చూస్తాం. ఇక్కడ భగవంతుని వివిధ రూపాలలో చూడడము అని అంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి భగవంతుడి యొక్క వివిధ అవతారాలుగా చూడడము, లేదు అని అంటే భగవంతుడి యొక్క వివిధ విస్తారాలుగా చూడడము, లేదంటే భగవంతుడిని దేవీ దేవతలుగా చూడడం. ఇన్ని రకాలుగా చూస్తాం. మనకి ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి మనం భగవంతుణ్ణి మనము స్వీకరించడం అనేటువంటి జరుగుతుంది. ఒకవేళ మీ లక్ష్యం ఆధ్యాత్మిక లక్ష్యం అయిందనుకోండి, భగవంతుడి యొక్క నిజ రూపము, భగవంతుడి యొక్క మూల రూపము, లేదు అని అంటే భగవంతుడి యొక్క ఏ అవతారాన్నైనా సరే మనము ఆరాధిస్తాం. లేదు మన లక్ష్యం భౌతికమైన లక్ష్యం అనుకోండి, అప్పుడేం చేస్తాం? మూల రూపాన్ని పూజించాల్సిన అవసరం లేదు భౌతికమైన కోరికలు ఉంటే. ఏంటి మూల రూపం? భగవంతుడి యొక్క మూల రూపం శ్రీకృష్ణ భగవానుడు. ఓకే, భగవంతుడి యొక్క మూల రూపం రూపాన్ని కలిగి ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు. నిరాకార బ్రహ్మము కాదు, లేదంటే ఒక శక్తి కాదు, లేకపోతే శూన్యము కాదు. భగవంతుడు అంటే ఒక రూపాన్ని కలిగి ఉన్నటువంటి, ఒక ధామాన్ని కలిగి ఉన్నటువంటి ఒక రూపం. అదే రూపాన్ని మనకి అనేక సందర్భాల్లో శ్రీమద్ భాగవతంలో వర్ణిస్తూ వచ్చారు. రూపమే లేకపోతే భాగవతం ఎందుకు వర్ణించాలి? భగవంతుడి గురించి పీతవర్ణం వస్త్రాలను కట్టుకుంటారు, నీలి మేఘ ఛాయలో ఉంటారు, కౌస్తుభ మణి వేసుకుంటారు, మెడలో మాల వేసుకుంటారు. ఆ మాల లక్ష్మీదేవి అందాన్ని మించిపోయేలా ఉంటుంది. తర్వాత ఇంకా ఏమేం చెప్తారండి? గరుడు మీద వస్తారు, గరుడ వాహనం మీద వస్తారు. ఎంత బాగా వర్ణిస్తారండి భగవంతుడిని. భగవంతుడి వర్ణన వింటుంటే మనకి మన లోకాన్ని మర్చిపోతాం మనం. అవునా కదా? ఇంకా వినాలి, ఇంకా వినాలి. ఇంకా ఏం పెట్టుకున్నారు, చేతులకి ఏం పెట్టుకున్నారు, కాళ్ళకి ఏం పెట్టుకున్నారు, ఇంకా మెడలో ఏం వేసుకున్నారు, ఇంకా కిరీటం ఎలా ఉంది, ఇవన్నీ కూడా వర్ణన వస్తుంటాయి. ఒకవేళ రూపమే లేకపోతే కిరీటం ఎందుకు, మెడలో హారాలు ఎందుకు, కౌస్తుభమణి ఎందుకు, పీత వస్త్రం ఎందుకు, మళ్ళీ దానికి ఒక రంగు ఉంటుందని చెప్పడం ఎందుకు? రూపమే లేకపోతే ఎందుకు చెప్పాలి ఇవన్నీ కదా? టైం వేస్ట్ కదా. ఒకవేళ రూపమే లేనటువంటి దాన్ని రూపం ఉందనుకొని ఊహించుకొని, రూపమే లేని దానికి ఏదో ఒక అలంకరణ చేసి మళ్ళీ దాన్ని వర్ణించుకోవడానికి ఒక భాగవతం 12 స్కందాలు,
ఒక్కొక్క స్కందంలో 20 అధ్యాయాలు, దాన్ని చదవడానికి సంవత్సరాల తరబడి మన సమయం అవసరమా? రూపమే లేని దానికి రూపమే ఉంది అని చెప్పేసి ఊహించుకొని దాన్ని మళ్ళీ మనము చర్చించుకొని అనేక సందర్భాలలో ప్రతి భక్తుడు భగవంతుడిని ఆరాధించటం, భగవంతుడిని చూడడం, వర్ణించటం, మళ్ళీ దాన్ని మనం అనేక సార్లు చదవడం. రూపం లేదు అది వాస్తవం కాదు కాబట్టే ఇన్నిసార్లు వర్ణిస్తారు. మీరు వేదాల్లో చూసినారు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. ఎక్కడ చూసినా భగవంతుడికి సంబంధించిన ఈ ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు ఎక్కడ చూసినా కానీ భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. మరి ఎందుకు ఇంకా మనకి భగవంతుడి రూపం లేదు అనేటువంటి సందేహం ఎందుకు రావాలి? లేదు. అంటే మన అవసరాల కోసం మనము భగవంతుడిని వివిధ పద్ధతుల్లో చూస్తున్నాము. వివిధ పద్ధతుల ద్వారా మనం భగవంతుడిని ఆచరిస్తున్నాము. వివిధ రూపాలలో చూస్తున్నాం. బంగారాన్ని ఏ విధంగా మన అవసరాలకు కావాల్సిన విధంగా వాడుకుంటున్నామో అలాగా. ఈ వైదిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని భౌతికంగా ఏదో లాభం పొందడం కోసం మాత్రమే మనకి ఈ వైదిక పద్ధతులన్నీ ఇవ్వబడ్డాయి. ఎందుకు? ముందు మనల్ని సత్వగుణంలోకి తీసుకురావాలి. సత్వగుణంలో తీసుకురావడం కోసం వైదిక పద్ధతులు, కానీ ముక్తిని పొందడం కోసం వైదిక పద్ధతులు కాదు. ఓకే, సత్వగుణంలో లేని మనము సత్వగుణంలోకి రావడం కోసం ఈ వైదిక పద్ధతులు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. మీరు భగవంతుడిని అర్థం చేసుకోవాలన్నా, భగవంతుడికి భక్తుడు అవ్వాలన్నా ముందు మీరు సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలోనే లేనటువంటి వ్యక్తికి భగవంతుడి రూపాన్ని పూజించు, భగవంతుడి రూపాన్ని పూజించడమే అంతిమ లక్ష్యము, లేదంటే భగవంతుడికి భక్తుడవు, నిష్కామ కర్మ చెయ్యి, భగవంతుడికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకో, ఇవన్నీ చెప్తే సత్వగుణంలో లేనివాడికి అర్థమవుతాయి ఇవన్నీ? ఒకవేళ చెప్తే మనల్ని ఏమంటాడు? అయ్యా నువ్వు చేసుకో, అయ్యా నాకు చాలా పనులు ఉన్నాయి, నాకు ఇంకా చాలా వయసు ఉంది, నాకు ఇంకా నేను చాలా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నాకెందుకు మీరు చెప్తారు, మీ సమయం వృధా చేసుకుంది కాక నా సమయం ఎందుకు వృధా చేస్తున్నారు అని అంటాడు. అవునా కదా? మీకు పిచ్చి పట్టింది, నాకు కూడా పిచ్చి పెట్టారా అంటాడు ఇంకా కొంతమంది అయితే. ఓకే, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు పిచ్చిలో ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు, వాళ్ళు భ్రమలో ఉన్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. పిచ్చెక్కిన వాడిని తీసుకెళ్ళి నీకు పిచ్చెక్కిందంటగా అంటే ఏమంటాడు? నాకు పిచ్చి ఏంటి అని మనల్ని ఎదురు కొడతాడు, తిడతాడు. అలానే భ్రమలో ఉన్నవాడు అవతల వాడిని భ్రమలో ఉన్నాడు అని అనుకుంటాడు. భక్తి చేసేటువంటి వాడిని భ్రమలో ఉన్నాడు అని అభక్తుడు అనుకుంటాడు. కానీ నిజానికి అనుకునేవాడు అభక్తుడే భ్రమలో ఉన్నాడు. ఓకే, ఎందుకు? వాళ్ళకి కావాల్సింది భౌతిక లాభం. దానికి వాళ్ళు మొక్కుతారు, దానికి వాళ్ళు ప్రదక్షిణలు చేస్తారు, దానికి వాళ్ళు 7 కొండలు నడిచెక్కుతారు, మెట్టుకో కొబ్బరికాయ కొడతారు, ఎక్కిన తర్వాత గుండు కొట్టించుకుంటారు, ఏమేమి చేయలేరో అవన్నీ చేసేస్తారు. ఎందుకు? లంచం, కావాల్సినవన్నీ మనకి లభిస్తాయి కాబట్టి. ఓకే, సో కొంతమంది దేవీ దేవతల ఆరాధనలు చేస్తారు, కొంతమంది వ్యక్తి పూజ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా మనకు మంచి అవకాశం ఇచ్చేసి మనల్ని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళారు అనుకోండి, దేవుళ్ళతో సమానం ఈయన, నాకు ఈయన లేకపోతే నాకు జీవితం లేదు, ఈయనే నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు అని ఆయన ఒక ఫోటో పెట్టుకొని దండేసుకొని పూజ చేసేస్తాం. అవునా కదా? ఎంతమంది రాజకీయ నాయకుల్ని దండేసుకుని పూజలు చేసుకోవట్లా? మీరు వెళ్ళి చూడండి, బిజినెస్ పెట్టుకున్న షాపుల వాళ్ళు వాళ్ళ షాప్లో ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఫోటోలు కూడా పెడతారు. ఓకే, దండలు కూడా వేస్తారు. ఇప్పటికీ కూడా రాజకీయ నాయకులు ఈ విగ్రహాలు పెట్టి మరి పూజలు ఎందుకు చేస్తున్నారు? పాలాభిషేకాలు, ఆ అభిషేకాలు, ఈ అభిషేకాలు, లేదా కొంతమంది అయితే సెలబ్రిటీస్ హీరోలు అయ్యి హీరోయిన్లు అయ్యి కూడా పెట్టుకుంటున్నారు. మరి వాళ్ళు వీళ్ళకి జీవితంలో చేసింది ఏంటో మనకు తెలియదు. ఒక అభిమానం తప్ప, ఆ అభిమానం కూడా ఎందుకు, ఆ అభిమానం వాళ్ళ జీవితం ఉద్ధరించడానికి ఎక్కడ ఉపయోగపడిద్దో తెలీదు. ఓకే, ఒక వ్యక్తి మీద అభిమానం ఉంది, కానీ ఆ అభిమానంతో మనం విచక్షణ కోల్పోకూడదు, ఆ వ్యక్తి పూజ చేసే స్థాయికి మనం దిగజారిపోకూడదు. భగవంతుడికి చెందాల్సినవన్నీ ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తికి మనం ఇస్తే మనం సమయాన్ని వృధా చేస్తున్నట్లే అవుతుంది కదా. కేవలం మనం ఏదో భౌతికంగా ఏదో మన భావాలని వ్యక్తం చేయడం కోసం, లేదంటే ఏదో ఐశ్వర్యాలను పొందడం కోసం, లేకపోతే సుఖాలను పొందడం కోసం, లేకపోతే ఆయుష్ని పొందడం కోసం, లేకపోతే మంచి అందమైన అమ్మాయి వివాహం చేసుకోవడం కోసమో, లేకపోతే శక్తి కోసమో, వీర్యం కోసమో, దేనికోసమో, దానికోసమో, దీనికోసమో అనేక రకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు చేస్తుంటాం. భగవంతుణ్ణి పాక్షిక రూపంలోనే చూస్తాం, మనం పూర్తి రూపంలో చూడం. భగవంతుడి యొక్క ఫుల్ పొటెన్సీని చూడకుండా పాక్షికమైనటువంటి శక్తిని మాత్రమే మనం చూస్తాం. ఓకే, ఎందుకంటే అక్కడికే మనకి చాలు అనుకుంటాం, అందుకనమాట. ఓకే, సో
సో ఇవన్నీ కూడా వివరించబడ్డాయి, మనకి కర్మకాండ సెక్షన్స్లో వివరించబడ్డాయి కాబట్టి. కానీ పరతత్వంని యథారూపముగా తెలుసుకోగలిగినటువంటి వాడు భక్తుడు. భక్తుడు మాత్రమే పరతత్వానికి యథారూపంలో అర్చన చేస్తాడు, నిస్వార్థంగా, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా. ఓకే, నెక్స్ట్ 32వ శ్లోకం. శ్రీవాణి మాతాజీ. యథా ఘనోర్క ప్రభవోర్కదర్శితో యథా ఘనోత్కప్రభవోత్కదర్శితో చార్కాంశభూతస్య చ చక్షుషస్తమా హ్యాత్కాంశభూతస్య చ చక్షుస్తమః ఏవం త్వహం బ్రహ్మగుణస్థదీక్షితో ఏవం త్వహం బ్రహ్మగుణస్థదీక్షితో బ్రహ్మాంశకస్యాత్మన ఆత్మబంధనా బ్రహ్మాంశకస్యాత్మన ఆత్మబంధనః. మేఘము సూర్యుని వలన ఉత్పన్నమైన సూర్యుని చేతనే దర్శితమైనప్పటికీ సూర్యుని వేరొక పాక్షిక విస్తారమైన నేత్రమునకు అంధకారమును కలుగజేయును. అట్లే పరబ్రహ్మము నుండి ఉత్పన్నమయ్యే దాని చేతనే దర్శించబడిన అహంకారము ఆ పరబ్రహ్మ యొక్క వేరొక పాక్షిక విస్తారమగు వ్యక్తిగతాత్మక పరబ్రహ్మ భూతిలో ప్రతిబంధకమును కలుగజేయును. హరే కృష్ణ ప్రభుజీ. మేఘము సూర్యుని వలన ఉత్పన్నమై సూర్యుని చేతనే దర్శితమైనప్పటికీ సూర్యుని వేరొక పాక్షిక విస్తారమైనటువంటి నేత్రములకు అంధకారమును కలుగజేయును. దీన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్, సూర్యుడు లేకపోతే మేఘం ఉంటుందా? సూర్యుడు నీళ్ళని ఆవిరిగా మార్చి ఆకాశంలోకి తీసుకువెళ్తే అది మేఘంగా మారుతుంది. అంటే మేఘాన్ని ఎవరు సృష్టించారు? సూర్యుడే సృష్టించాడు. ఓకే, సూర్యుడు సృష్టించినటువంటి మేఘాన్ని మన కళ్ళతో చూడగలగాలి అంటే మనకేం కావాలి? సూర్యకాంతే కావాలి. మీరు మేఘాలు ఆకాశంలో రాత్రిపూట లేవా? ఉన్నాయి కదా. చంద్రగ్రహణం వచ్చినప్పుడు మీరు రాత్రిపూట బయటికి వెళ్ళి చూడండి, మేఘాలు మీ కళ్ళకు కనపడతాయా? కనపడవు. కానీ మేఘాలు లేవా? ఆకాశంలో ఉన్నాయి, కానీ మనకు కనపడవు. ఎందుకు కనపట్లా? సూర్యకాంతి లేకపోవటం. అంటే సూర్యుడి వల్ల సృష్టించబడినటువంటి మేఘము సూర్యకాంతి లేకపోతే కనపడదు. ఓకే, సూర్యకాంతి ఉన్నది అనుకుందాం, మన కళ్ళకి బాగా మేఘాలు కనిపిస్తున్నాయి అని అనుకుందాం. మన కళ్ళకి సూర్యుడిని కనపడకుండా చేసేటువంటిది ఏంటి? అదే మేఘం. ఆ మేఘం అడ్డం రావడం వల్ల ఆ సూర్యుడు కనపడకుండా చేస్తుంది. అంటే ఈ కళ్ళు, దృష్టి అనేటువంటిది సూర్యుడి యొక్క అంశ. సూర్యుడు లేకపోతే దృష్టి లేదు, అవునా కదా? అలాంటి సూర్యుడు సృష్టించినటువంటి మేఘము మన దృష్టికి సూర్యుడికి మధ్యలో అడ్డం వస్తుంది. ఓకే, వెలుగు కనపడదప్పుడు వెలుగుంటుంది, ఎంతో కొంత వెలుగుంటుంది, కానీ మేఘముకి సూర్యుడికి మన కళ్ళకి మధ్యలో అడ్డం వచ్చినప్పుడు సూర్యుడు కనపడకుండా చేస్తుంది. అదే విధంగా ఇదే ఉపమానాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే భగవంతుడికి మనకి మధ్యలో ఏం అడ్డం వస్తుంది కాదు. ఒక నిమిషం ఉండండి. పరబ్రహ్మం నుంచి ఉత్పన్నమైనటువంటి అహంకారం, మిథ్యాహంకారం ఎవరి నుంచి ఉత్పన్నమైంది? పరబ్రహ్మం నుంచి ఉత్పన్నమైంది. అంటే మిథ్యాహంకారము అనేటువంటిది భగవంతుడు లేకపోతే లేదు. భగవంతుడే మిథ్యాహంకారాన్ని సృష్టించారు, అవునా కదా? ఈ మిథ్యాహంకారము భగవంతుడి యొక్క అంశ అయినటువంటి జీవుడికి భగవంతుడికి మధ్యలో మేఘంలా అడ్డం వస్తుంది. ఓకే, ఎవరికైనా సరే అహంకారం లేకపోతే, మిథ్యాహంకారం లేకపోతే భగవత్ సేవకుడు అవుతాడు, అవునా కదా? మిథ్యాహంకారం లేకపోతే భగవంతుడిని విశ్వసిస్తాడు, భగవంతుడికి భక్తుడు అవుతాడు, భగవంతుడిని దర్శించుకోగలుగుతాడు, ముక్తి వస్తుంది. మిథ్యాహంకారం లేనటువంటి వ్యక్తికి పరంధామం వెళ్ళగలుగుతాడు, భగవంతుని ముఖాముఖి చూడగలుగుతాడు. ఎవరెవరు భగవంతుని ముఖాముఖి చూశారో వాళ్ళందరికీ కూడా మిథ్యాహంకారం లేనటువంటి వాళ్ళు.
ఓకే. మిథ్యాహంకారము అంటే ఏంటి? దేహం నేను అనుకుని మి- ఆ, మిథ్యాహంకారము అంటే నేను నాది అనేటువంటి భావన కలిగి ఉండడం. ఈ శరీరం నేను అని అనుకోవడం. మనల్ని మనం తప్పుగా ఐడెంటిఫై చేసుకోవడం. మనల్ని మనం తప్పుగా మనల్ని ఒక ఆత్మ అని మనం గుర్తించకపోవడం. లేదు అంటే మనము భగవంతుడితో ఒక సంబంధాన్ని కలిగి ఉన్నాము అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం. మన సంబంధాలు ఏంటి? మనకేంటి సంబంధం? నేను ఎవరిని అంటే నేను భగవంతుడు అంశని అని ఎవరు చెప్పుకోరు. నేను ఎవరిని అంటే మా మా వంశం పలానా, మా ఊరు పలానా, మా నాన్నగారు పలానా, మా తాతగారు పలానా, లేదంటే నా ఉద్యోగం పలానా, నా కంపెనీ పలానా. ఇదంతా కూడా మిథ్యాహంకారం వల్ల కలుగుతుంది. ఎందుకు? ఇదంతా కూడా మన గుర్తింపు కాదు. ఇదంతా కూడా అశాశ్వతమైన గుర్తింపు, టెంపరీ గుర్తింపు. మనకి ఎందుకంటే అలా చెప్తేనే అర్థమవుతుంది. మనకు అలానే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఓకే. అంటే ఇదంతా ఎందుకు వస్తుంది? ఇదంతా మిథ్యాహంకారం కారణంగా వస్తుంది. ఓకే. అంటే ఏం చేస్తుంది? మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారం మనల్ని భగవంతుడి వైపు చూడకుండా చేస్తుంది. భగవంతుడు పరమాత్మ అంట అరుస్తూ ఉంటాడంట. ఆ, మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ ఆత్మ వినాలి అని గట్టి గట్టిగా గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉంటాడు. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యి, నువ్వు నన్ను మర్చిపోతున్నావు, నా వైపు చూడు, నా కోసం నువ్వు మేల్కో, నా అంశమే నువ్వు. ఆ? నువ్వు చేస్తున్నటువంటిది తప్పు. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటిది చేస్తే నీకు ఇంకా భౌతిక బంధనం పెరుగుతుంది. భౌతిక బంధనాలు తగ్గేలాగా ఇలా కర్మ చెయ్యి, అలా కర్మ చెయ్యి అని చెప్పేసి పరమాత్మ గట్టి గట్టిగా అరుస్తుంటాడంట. మనం ఏమనుకుంటాం? ఇలా చూసేసి ఏం మాట్లాడకుండా ఉంటాడు అని అనుకుంటున్నాం కదా పరమాత్మని. ఉం? గట్టి గట్టిగా అరుస్తుంటాడు, కేకలేసి మరీ చెప్తుంటాడు. కానీ ఆ మాటలు మనకి వినపడవు. దురదృష్టం. ఎందుకు? ఉం? మధ్యలో మిథ్యాహంకారం అడ్డం ఉంది, మధ్యలో మాయ అడ్డం ఉంది. ప్రభుజీ ఉపద్రష్టాను హనుమంతాచ అని చెప్తారు కదా మాతాజీ. ప్రభుజీ ఉపద్రష్ట హనుమంత. ఉపద్రష్ట అంటే సాక్షి. మరి అంటే ఇప్పుడు ఆయన గట్టిగా కేకేసి ఇలా చెయ్యకు అని చెప్తున్నా కానీ చేస్తుంటే సాక్షిగా ఉండనట అంటే. అంటే ఓకే. సైలెంట్ గా ఉన్నారా అనుకుంటున్నాం ప్రభుజీ. లేదు లేదు మాతాజీ, గట్టి గట్టిగా అరుస్తుంటారు పరమాత్మ, కేకలేస్తూ ఉంటారు మీరు వినాలని. లేకపోతే సిక్స్త్ సెన్స్ చెప్పింది నాకు, సిక్స్త్ సెన్స్ చెప్పింది నాకు అని ఎలా అంటారు మీరందరూ? ఆ? నాకు ముందే తెలిసిపోయింది జరగబోయే విషయం, అందుకనే నేను ఇలా ఇలా చేశాను అలా చేశాను అని అంట. కొన్నిసార్లు మనకి జరగబోయే విషయాలు ఎందుకు తెలుస్తూ ఉంటాయి? లోపల ఉన్న పరమాత్మ హెచ్చరికలు చేస్తాడు. హెచ్చరికలు చేస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు. కానీ ఆ హెచ్చరిక అందరికీ వినపడదు, కొందరికే వినపడుతుంది. మిథ్యాహంకారం లేరు మందంగా ఉన్నోడికి వినపడదు, మిథ్యాహంకారం లేరు పల్సగా ఉన్నోడికి వినిపిస్తుంది. అర్థమైందా? అయితే ఇక సరే, ఇక ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కొడుకు ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు. ఒరే బాబు నీకు జలుబు చేస్తుందిరా, ఇప్పుడు ఐస్ క్రీమ్ వద్దురా అని అన్నా కానీ వినడు. గట్టి గట్టిగా చెప్తాం మనం కూడా. ఎన్నిసార్లు చెప్పినా నీకు ఎందుకు అర్థం కాదు? నువ్వు ఆల్రెడీ మొన్న ఒకసారి ఐస్ క్రీమ్ తింటే నీకు ఇలాంటి జలుబు చేసింది, ఓ 10 రోజులు హాస్పిటల్లో కూర్చున్నావు, నీకు బ్రీతింగ్ ఆడలేదు, నెబులైజేషన్ చేసాము, అది చేసాము, ఇది చేసాము, అయినా కానీ నీకు బుద్ధి రాలేదా ఇంకా? మళ్ళీ ఇప్పుడు ఐస్ క్రీమ్ అడుగుతున్నావు అని అంటాం మనం. గట్టిగా అంటావా, మామూలుగా అంటావా? లేకపోతే చూసి ఇలా సైగ చేసేసి తీసుకో అంటావా? గట్టిగా గట్టిగానే ఉంది. సాధ్యమయ్యేంత వరకు ప్రయత్నం చేస్తాం వాడు ఐస్ క్రీమ్ కొనుక్కోకుండా ఉండడానికి. ఓకే. వాడు అయినా నేల మీద పడి కొట్టుకుంటాడు గిలగిల, 2 కాళ్ళు 2 చేతులు పైకెత్తి. అప్పుడు ఏం చేస్తాం? వీడి ఏడుపు మనం పడలేకపోతున్నాం రా బాబు, వీడికి ఒక ఐస్ క్రీమ్ పడేస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుంది నాకు అనుకుని ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చి తీసుకొచ్చి వాడికి ఇచ్చేస్తాం, తింటాడు. అంటే అనుమతి ఇచ్చినట్ట? మనం అనుమతి ఇచ్చినట్టే కదా. అనుమతి ఇచ్చినట్టు, అనుమతి ఇచ్చినట్టే, సాక్షిగాను ఉన్నట్టే. అలా అని మనం అరవలేదా, హెచ్చరించలేదా, తినకూడదు అని చెప్పలేదా? అన్నీ చేశాం, కానీ అనుమతి కూడా ఇచ్చేసాం. అలానే పరమాత్మ కూడా ఆత్మ విషయంలో. ఓకే. కానీ ఆత్మకి పరమాత్మ ఒకటి ఉంది అనేటువంటి విషయమే తెలియట్లేదు. ఆత్మకి పరమాత్మ వార్నింగ్ ఇస్తున్నాడు అనేటువంటి విషయమే తెలియట్లేదు. శవలంలోకి పోను కూడా పోవట్లేదు ఆ మాటలు. ఎందుకు? ప్రతిబంధకంగా మధ్యలో మిథ్యాహంకారం అడ్డం ఉంది. మన కళ్ళకి సూర్యుడికి మధ్యలో మేఘం అడ్డం ఉన్నట్టు మనకి భగవంతుడికి మధ్యలో ఏముంది అడ్డం? మిథ్యాహంకారం. ఓకే.
ఎస్ మాతాజీ. మిథ్యా అహంకారం. నెక్స్ట్ 33వ శ్లోకం. సునీత మాతాజీ. ధనో యథార్క ప్రభవో విధీర్యతే తనో యదార్థ ప్రభవో విదీర్యతే చక్షుస్వరూపం రవిమీక్షతే తథా చక్షుస్వరూపం రవివీక్షతే తదా యదాహ్యహంకార ఉపాధిరాత్మనో యదా హ్యహంకార ఉపాధిరాత్మనో జిజ్ఞాసయా నశ్యతి తర్హ్యనుస్మరేత్. జిజ్ఞాసయా నశ్యతి తర్హ్యనుస్మరేత్. భావం: సూర్యుని చే ఉత్పన్నమైనట్టి మేఘము చెదిరిపోయినప్పుడే చక్షువు సూర్యుని యొక్క అసలైన రూపమును చూడగలదు. అట్లే ఆధ్యాత్మిక జ్ఞానమును గురించిన జిజ్ఞాస చే ఆత్మ తన ఉపాధి యొక్క అహంకారమును నశింపజేసుకునేటప్పుడు తన మూల ఆధ్యాత్మిక చేతనమును తిరిగి పొందగలదు. భాష్యము: తనను చూడనీయక నిరోధించడి మేఘములను సూర్యుడు భస్మీపట్లను కావింపగలిగినట్లు కేవలం భగవంతుడే తనను చూడనీయక నిరోధించడి అహంకారమును తొలగించగలడు. అయినను గుడ్లగూబల వంటి కొన్ని జీవులు సూర్య దర్శనమునకు విముఖములై ఉండును. అదే రీతిగా ఆధ్యాత్మిక జ్ఞానమునందు అభిరుచి లేనివాడు భగవంతుని ఎన్నడూను దర్శింపచాలడు. మనకు చూడాలి అని కోరిక ఉండాలి. కోరికతో పాటు కళ్ళు తెరుచుకొని ఉండాలి. అప్పుడే మనకి ఏదైనా కనపడిద్ది. అవునా కదా? మనకి సూర్యుడు ఉన్నాడు, మనం ఉన్నాము, మధ్యలో మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలు ఎప్పుడో ఒకసారి తొలగినప్పుడన్నా మనకు సూర్యుడు కనిపిస్తాడు అనేటువంటి ఉత్సుకతతోటి ఎదురు చూస్తూ ఉండేటువంటి గుణం మనలో ఉండాలి. ఉన్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి మేఘాలను తొలగించేస్తాడు. భగవంతుడే తొలగిస్తాడు. మేఘాలు చెదిరి ఎప్పుడు పోతాయి? దేనివల్ల పోతాయి? మేఘాలు ఎప్పుడు చెదురుతాయి? సూర్యరశ్మి ఇంకా ఎక్కువైనప్పుడు మేఘాలు చెదురుతాయి. ఓకే. లేదంటే గాలి వీచినప్పుడు మేఘాలు చెదురుతాయి. ఎంత సూర్యరశ్మి ఎక్కువ అవ్వాలి అని అంటే అడ్డం ఉన్న మేఘాలను కూడా దూసుకొని వచ్చి సూర్యరశ్మి మనకు కనపడాలి. సూర్యుడు మనకు కనపడాలి, పెనట్రేట్ అయిపోయి. అలానే మనము కూడా భగవంతుడిని చూడాలి అనేటువంటి కోరికతో ఎదురు చూసినట్లయితే భగవంతుడు మనకి దొరుకుతాడు. కానీ మనం కళ్ళు మూసుకొని ఉన్నాం కదా. చాలామంది గుడ్లగూబలు లాంటి వాళ్ళు ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి సూర్యుని చూడగలుగుతాడు, కానీ గుడ్లగూబ సూర్యుని చూడలేస్తుందా? గుడ్లగూబ సూర్యుని ఎందుకు చూడలేదు? పగలు పడుకుంటుంది అది. రాత్రిపూట రాత్రి కళ్ళు కళ్ళు కనపడతాయి అంటారు. పగలు కళ్ళు కాదు, కనపడవు. అసలు అది కళ్ళు తెరిసేదే రాత్రి. ఉమ్. పగలంతా కళ్ళు మూసుకొని కూర్చుంటే సూర్యుడు ఎక్కడ కనపడతారు? మేఘాలు అడ్డం ఉంటే మనకు కనపట్టాల. మేఘాలు అడ్డం లేకపోతే నేను చూస్తానండి, కానీ మేఘాలు అడ్డం ఉన్నాయి, ఆ మేఘాలు తొలగినప్పుడు కనిపిస్తుంది నాకు అని మనం అంటాం. కానీ గుమ్ముకే మేఘాలు లేకపోయినా అది చూడదు. ఎందుకు? కళ్ళు తెరవదు. కళ్ళు తెరవదు. కళ్ళు మూసుకొని ఉంది కాబట్టి. అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నిజమైనటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని చూడాలి అని అనుకోవట్లేదు. కళ్ళు మూసుకొని ఉన్నారు, వాళ్ళు నిద్రపోతున్నారు. భగవంతుడు మాయ తెరని తొలగించాలి అనుకున్నప్పుడు, అహంకారం తొలగించాలి అనుకున్నప్పుడు, ఆ అహంకారం తొలగించొద్దు, ఏమిచ్చొద్దు, మొత్తం అటనే ఉంచండి, నేను మాత్రం కళ్ళు మూసుకొని ఉంటా అని అంటాం. ఓకే. సో అది మనం భగవంతుని తెలుసుకోకపోవడానికి కారణం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. రెండు కళ్ళు రెక్కించుకొని ఓపెన్ చేసి ఎప్పుడు మేఘాలు తొలుగుతాయా, లేకపోతే మేఘాల సందుల్లో నుంచి ఎక్కడన్నా కనిపిస్తుందేమో సూర్యుడు అని ఎదురు చూస్తున్నాం మనం. అవునా కదా? ఒక మేఘానికి మధ్యలో ఒక సందు వస్తే ఆ సందులో నుంచి సూర్యుని చూసే ప్రయత్నం చేస్తున్నాం మనం, భాగవతం చదవడం ద్వారా, భగవద్గీత చదవడం ద్వారా. ఓకే, భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ భాగవతము, భగవద్గీత అనేటువంటివి వాళ్ళ జీవితంలోకి తీసుకురానటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? గుడ్లగూబ లాంటి వాడు. కళ్ళు మూసుకొని రాత్రి మాత్రమే కళ్ళు తెరుస్తాడు. ఓకే, కేవలం భౌతికమైనటువంటి సుఖాల కోసం మాత్రమే మన శరీరాన్ని, మన కళ్ళని, మన చెవుల్ని, మన నోరుని, మన ముక్కుని, మన ఇంద్రియాలన్నింటినీ వాడుతున్నాము. ఆధ్యాత్మికంగా భగవంతుని తెలుసుకోవడం కోసం మన ఇంద్రియాలని వాడే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ 34 నాగలక్ష్మి మాతాజీ.
యదైవమేతేన వివేకహేతినా యదైవమేతేన వివేకహేతినా మాయామయాహంకరణాత్మబంధనం మాయామయాంకారణాత్మబంధనం చిత్వాచ్యుతాత్మానుభవోపతిష్టతే చిత్వాచ్యుతాత్మనుభవోపతిష్టతే తమాహురాత్యంతికమంఘ సంప్లవం తమాహురాచ్యంతి తమంగ సంప్లవం. పరీక్షణ్ మహారాజా, ఆత్మను బంధించడి మాయామయమగు అహంకారమును వివేకం అనే జ్ఞాన ఖడ్గంతో ఖండించి మనుజుడు పరమాత్ముడు అచ్యుతుని అనుభూతిని పొందినప్పుడు అది అత్యంతిక ప్రళయం అని పిలువబడుతుంది. అత్యంతిక ప్రళయం. ఇది ఎన్నో ప్రళయం? మూడో ప్రళయం. మూడోది. ఆత్మను బంధించడి మాయామయమైగు అహంకారమును వివేకమనడి ఖడ్గముతో జ్ఞాన ఖడ్గముతో ఖండించి మనుజుడు పరమాత్ముడు అచ్యుతుని అనుభూతి పొందినప్పుడు అది ఆత్యంతిక ప్రళయము అని పిలువబడును. అంటే ఇది మనకి భౌతిక ప్రళయం కాదు, ఇది భౌతికంగా మనకి చూసేటువంటిది కాదు. ఇప్పుడు మనకి మాయా మిథ్యాహంకారము అనేటువంటిది మనకి భగవంతుడికి మధ్యలో అడ్డం ఉంది అని చెప్పుకున్నాం. దాన్ని తొలగించేటువంటి విధానం ఏమిటి? జ్ఞానం. ఎప్పుడైతే మనం ఆ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు మనలో వినయం వస్తుంది, మనలో శరణాగతి భావం వస్తుంది. ఓకే, మనలో ఉన్నటువంటి కల్మషాలు తొలగిపోతాయి, మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే మిథ్యాహంకారం పోవాలి అంటే మనలో అనర్థాలు పోవాలి, మనలో శరణాగతి భావం రావాలి. ఆ రెండూ కూడా మనకి ఎప్పుడు జరుగుతుంది అని అంటే జ్ఞానాన్ని పొందినప్పుడు సాధ్యమవుతుంది. ఆ జ్ఞానం సరైనటువంటి మూలం నుంచి పొందాలి. ఇంకొక ముఖ్యమైన, నాకు జ్ఞానం ఉంది అంటే మీకున్న జ్ఞానం భౌతిక జ్ఞానంతోనే సమానం ఎప్పుడు మీరు భగవంతుడిని తెలుసుకోకపోతే. మనం భగవంతుడు తెలుసుకోకపోతే మనం ఏదో శాస్త్రం చదివాము నాకు జ్ఞానం ఉంది అని చెప్తే వేస్ట్. అది భౌతిక జ్ఞానంతోనే సమానం. ఎంత పెద్ద పురాణం చదివినా, ఎంత పెద్ద ఇతిహాసం చదివినా, లేకపోతే ఉపనిషత్తులు చదివినా, ఏం చదివినా సరే మీకు భగవంతుడు అర్థం కాలేదు, భగవంతుడి మీద ఇష్టం కలగలేదు, భగవంతుడి మీద ప్రేమ రాలేదు అని అంటే అది భౌతిక జ్ఞానమే. ఓకే, అది ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. కాబట్టి ఎప్పుడైతే మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి మాయ పొర వీడిపోతుందో అప్పుడు ఏమవుతుందంటే మన భౌతిక బంధనం నశిస్తుంది. అంతేనా? భౌతిక బంధనాలన్నీ కూడా ఒక్కసారిగా నశించిపోతాయి. ఆ భౌతిక బంధనాలు నశించటాన్నే ఒక ప్రళయం అని అంటున్నారు. అదే ఆత్యంతిక ప్రళయం. ఓకేనా? ఆత్యంతిక ప్రళయం. నెక్స్ట్. హరే కృష్ణ ప్రభుజీ, దీన్ని ప్రళయం అని ఎందుకన్నారంటే స్వామిని దగ్గరికి వెళ్ళిపోతామని నశించటం. ఇంతకు ముందు భౌతికమైన వస్తువులు నశించడం చూసాం, అంటే కార్యకారణాలు నశించడం చూసాం, సూక్ష్మమైన నశించడం చూడలేదు. ఇక్కడ సూక్ష్మమైనటువంటి అహంకారాన్ని నశింపజేస్తున్నాం. అంటే స్థూల సూక్ష్మ తత్వాలని నశింపజేయడం ప్రళయం అంటే. ఇంతకు ముందు రెండు ప్రళయాల్లో స్థూల తత్వాలను నశింప చూసాం, ఇక్కడ సూక్ష్మతత్వం. 35 మంగతాయర్ మాతాజీ. నిత్యదా సర్వభూతానాం బ్రహ్మదీనాం పరంతపాం నిత్యదా సర్వభూతానాం బ్రహ్మదీనాం పరంతపాం ఉత్పత్తి ప్రళయావేకే సూక్ష్మజ్ఞా సంప్రచక్షతే. ఉత్పత్తి ప్రళయావేకే సూక్ష్మజ్ఞాః సంప్రచక్షతే. హరే కృష్ణ. శత్రుదమనుడా, బ్రహ్మాది సకల జీవులు సృష్టి ప్రళయ కార్యములకు నిరంతరము లోనగుచుందరని ప్రకృతి సూక్ష్మ కార్యములు ఎరిగిన వారు ప్రకటించి ఉండిరి. హరే కృష్ణ.
శత్రుదమన బ్రహ్మాది సకల జీవులు సృష్టి ప్రళయ కార్యములకు నిరంతరము లోనగుచుండురని ప్రకృతి సూక్ష్మ కార్యములు ఎరిగిన వారు ప్రకటించి ఉంటిరి. ఓకే, ఎవరు చెప్తున్నారు ఇది? ఎవరికి చెప్తున్నారు? సుఖదేవ్ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నారు ప్రళయం గురించి. ఓకే, బ్రహ్మాది సకల జీవులు సృష్టి ప్రళయ కార్యములకు నిరంతరము లోనగుచుందురు అని. ప్రళయం జరిగితే కేవలం మనమే పోతాము అని అనుకుంటున్నాం. ప్రళయం జరిగితే బ్రహ్మతో సహా పోతారు అని చెప్తున్నారు. ఓకేనా? ఇలా చెప్పుకున్నాం కదా, సంపూర్ణ ప్రళయంలో సంపూర్ణ ప్రళయంలో. ఈవెన్ ఏ ప్రళయం చూసుకున్నా కానీ, ఇప్పుడు 3 ప్రళయాలు చెప్పుకున్నాం కదా, ఈ 3 ప్రళయాల్లో ఏదైనా సరే కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తుంది అని అనుకోకండి, ఇది అందరికీ వర్తిస్తుంది అని చెప్తున్నారు, బ్రహ్మదేవుడితో సహా. ఓకే, ఇప్పుడు బ్రహ్మదేవుడి విషయంలో కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలంటే బ్రహ్మదేవుడికి ఉన్నటువంటి మిథ్యాహంకారం తొలగాలి, మాయా ప్రభావం తొలగాలి. అదేంటండి, బ్రహ్మదేవుడికి మాయ లేదా? బ్రహ్మదేవుడికి మాయ ఉందా? ప్రభుజీ, ఎందుకు ఉంది లేదు? ప్రభు, ఉంది. ఆయన ఉన్నత జీవుడే గాని బ్రహ్మదేవుడి మీద యోగమాయ ప్రభావం ఉంది. Yes, మరి. అంటే ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు భగవంతుడికి మనకి మధ్యలో 2 కర్టన్స్ ఉన్నాయి. ఓకే, మొదటి కట్టను యోగమాయ కట్టను, రెండో కట్టను మహామాయ కట్టను. మహామాయ. మహామాయ కట్టను బయట మనం ఉన్నాం, బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? యోగమాయ యోగమాయ. మధ్యలో మధ్యలో ఉన్నాడు, అంటే 2 కట్టల మధ్యలో ఉన్నాడు, మనమేమో 2 కట్టల బయట ఉన్నాం. ఓకే, అది బ్రహ్మదేవుడికి మనకి తేడా. బ్రహ్మదేవుడు ఏమి భౌతికమైన మాయ ప్రభావంలో లేడు, ఆయన యోగమాయ ప్రభావంలో ఉన్నారు. అర్థమైందండి? యోగమాయ ప్రభావంలో కూడా లీలలు జరుగుతాయి. లీలలు జరిగేదే అసలు యోగమాయ ప్రభావంలో. కృష్ణుడు నందయేసుల దగ్గర యోగమాయ ప్రభావం కేవలం భక్తులు ఉంటారు. భక్తులందరూ యోగమాయ ప్రభావంలో ఉండడం వలన భక్తులతోటి భగవంతుడు లీలలు చేస్తారు. మహామాయ ప్రభావంలో ఉన్నోడితోటి లీలలు ఎందుకు చేస్తారు? కృష్ణుడు పట్టించుకొని కూడా పట్టించుకోరు వాళ్ళు కదా. మనం ఏం చేస్తున్నాము? మాయ కట్టం తెరుచుకొని అవతలకి వెళ్తున్నాం. అంత మాత్రాన భగవంతుడు దొరికేస్తాడా? దొరకడు. నెక్స్ట్ ఇంకొక కట్టం ఉంది, దాన్ని కూడా తెరవాలి. ఓకే, అది యోగమాయ కట్టం. అంటే చివరి పరీక్ష యోగమాయ పెడుతుంది అనమాట, ఫైనల్ టెస్ట్. ఓకే, ఏదో ఒక రకంగా జొరబడి అపార్ట్మెంట్ గేట్ లోపలికి వచ్చినా అపార్ట్మెంట్లోంచి మళ్ళీ ఇంట్లోకి రావాలంటే ఇంకో గేట్ ఉందన్నమాట. ఓకే, కాంపౌండ్ వాల్ లోపలికి రావడం కాదు, ఇంటి లోపలికి రావాలి. మహామాయ కట్టం తెరుచుకొని లోపలికి వచ్చేసాము అంటే కాంపౌండ్ వాల్లోంచి లోపలికి వచ్చినట్టు. మరి లోపలికి వచ్చిన మనం ఇంట్లోకి పోవాలంటే మళ్ళీ తాళం వేసింది అక్కడ గేట్కి, మళ్ళీ డోర్ తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ ఆ తాళం కూడా తీసుకొని పోవాలి. అంటే ఎవరికైనా సరే ఆ కట్టంలో తెరుచుకోవాల్సిన అవసరం ఉంది, తప్పదు. ఇవన్నీ అంటే ఈ ప్రళయాలు, ఈ లయం చెందేటువంటి ప్రక్రియలు ఉన్నాయి చూసామా, ఇవి భౌతిక, ఆధ్యాత్మిక లేదా స్థూల సూక్ష్మ తత్వాల లయం అనేటువంటిది బ్రహ్మదేవుడితో సహా అందరూ లోనవుతారు అని చెప్తున్నారు. ఓకే, ఆత్యంతిక ప్రళయం గురించి చూసాం. నెక్స్ట్ 36 లావణ్య మాతాజీ. కాలస్రోతోజవేనాశు హ్రియమాణస్య నిత్యధా కాలస్రోతో జవేనాసు హ్రియమానస్య నిత్యదా పరిణామినామవస్థాస్థా జన్మ ప్రళయ హేతవః పరిణామీనామవస్థాస్తా జన్మ ప్రళయ హేతవః. భౌతిక పదార్థములన్నీయును పరిణామశీలములై ఉండి కాల ప్రవాహ వేగంచే నిరంతరము అతి శీఘ్రంగా క్షీణించుచుండును. అవి ప్రదర్శించడి వివిధ దశలు వాటి ఉత్పత్తి ప్రళయములకు నిరంతర కారణములై ఉండును. హరే కృష్ణ ప్రభు. నిరంతరం ప్రళయం చెందుతూనే ఉంటుంది అనమాట భౌతికమైన వస్తువు. మనం ఏమనుకుంటున్నాము? ఇప్పుడు మనం ఉన్నాము, పుట్టాము, ఒక 100 సంవత్సరాలు బ్రతుకుతాము, 100 సంవత్సరాల తర్వాత నశించిపోయాము అని మనం అనుకుంటున్నాము. కాదండి, ప్రతి క్షణం మనం నశిస్తున్నాము. ఎంతో కొంత ఆయువు తగ్గుతుంది కదా. మళ్ళీ మన శరీరంలో ఉన్నటువంటి వివిధ కణాల్లో ఏదో ఒక కణం చచ్చిపోతూ ఉంది ప్రతి క్షణం. అది కూడా లయం చెందడమే. నిరంతరం లయానికి గురి అవుతూ ఉన్నాం మనం. కాలంలో ప్రతి క్షణంలోనూ మనం లయానికి గురి అవుతూ ఉన్నాము.
భౌతిక పదార్థాలన్నీ కూడా పరిణామశీలమై ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కొక్క కణం చనిపోతుంది, కొత్త కణం పుడుతుంది. పాత కణం చనిపోతుంది, కొత్త కణం పుడుతుంది. పాత కణం చనిపోతుంది, కొత్త కణం పుడుతుంది. ప్రతి క్షణం ఇది జరుగుతూనే ఉంటుంది మన శరీరంలో. అందుకని మన శరీరంలో ఉన్నటువంటి మార్పులు. ఓకే, పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చినప్పుడు మన రూపం మారుతుంది, కొంత కొంత షేప్ మారుతుంది. అందుకని చిన్నప్పుడు ఇప్పుడు ఒకలా కనపడం మనం, ఇప్పుడు ముసలైన తర్వాత ఒకలా కనపడం మనం. ఓకే, సో ఈ పరిణామశీలం అవ్వడం వల్ల భౌతిక పదార్థంలో ఉన్నటువంటి ఈ పరిణామశీలత ద్వారా మన రూపం మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఒకలాగా, ఇంకోప్పుడు ఇంకోలాగా, కొన్నాళ్ళ తర్వాత ఇంకొకలాగా కనపడుతుంది. అందుకనే చిన్నప్పుడు ఫోటోలు చూసి ఇది నేనేనా అని మనల్ని మనమే చూసుకొని ఆశ్చర్యపోతాం. ఎవరికైనా చూపించి ఇది ఎవరో చెప్తావా అంటే, ఎవరు మీ మనవడా, మీ తాతయ్య, మీ 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 ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లాడా అంటారు. మన ఫోటోనే చూపించి మనకి ఎవరికైనా చూపిస్తే. అవునా కదా? ఎందుకు గుర్తుపట్టలేరు అంటే ఏంటన్నట్టు, అప్పుడున్న కణాలు ఇవి ఇప్పుడు లేవు, ఇప్పుడు కొత్త కణాలు ఉన్నాయి. అప్పుడున్న కణాలన్నీ అప్పుడే చచ్చిపోయాయి, ఇప్పుడు కొత్త కణాలు ఉన్నాయి మనలో. అందుకనే మనం రూపం మారిపోయింది. అంటే ఏమవుతుంది, ప్రతి కణము క్షీణిస్తూ ఉంది. ఈ క్షీణించడం అనేటువంటిది లయానికి గురి అవ్వడం. కాల ప్రభావంతో ప్రతి కణము కూడా కాల ప్రవాహంలో నిరంతరం క్షీణిస్తూ ఉంటుంది. అవి ప్రదర్శించిన వివిధ దశలు. అంటే క్షీణించేటువంటి ఒక్కసారిగా క్షీణిస్తుందా, కొంచెం 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 కొంచెంగా క్షీణిస్తుంది. అవునా కదా? ప్రతి కణము కూడా, ఇప్పుడు మనం మనిషే ఉన్నాడు, చావాలి, పుట్టిన వెంటనే చేస్తాడా? పుట్టినవాడు కొంచెం 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 కొంచెంగా కాలంలో 100 సంవత్సరాలు వచ్చే సమయానికి వివిధ మార్పులకు లోనే చివరికి మరణిస్తాడు. ఆ విధంగా వివిధ దశలుగా ఆ ప్రళయము అనేటువంటిది ఏర్పడుతుంది భౌతిక పదార్థం మీద. ఓకే, ఈ పరిణామశీలత అనేటువంటిది ఏదైతే ఉందో అదే మన యొక్క మన యొక్క మన యొక్క క్షీణతకి కారణమవుతుంది. ఓకే, నెక్స్ట్ 37. ప్రమీల మాతాజీ. అనాద్యంతవతానేన కాలేనేశ్వరమూర్తినా. ప్రమీల గుర్రం మాతాజీ. రామారావు ప్రభుజీ చదువు. హరే కృష్ణ. 37. అనాద్యంతవతానేన కాలేనేశ్వరమూర్తినా. అనాద్యస్తకానేన కాలేనేశ్వరమూర్తినా. అవస్థానైవ దృశ్యంతే వియతి జ్యోతిషామివ. అవస్థానైవ దృశ్యంతే నియతి జ్యోతిషామినా. ఆకాశం నుండి గ్రహముల యొక్క అతి సూక్ష్మమైన స్థానచలనములు ప్రత్యక్షంగా కనబడినట్లు భగవంతుని నిరాకార ప్రతినిధియు అత్యంత రహితమైన కాలముచే స్పృశించబడి ఈ వివిధావస్థలు గోచరించుకును. భాష్యము. ఆకాశముందు సూర్యుడు నిరంతరము చరించునే ప్రతి ఒక్కరూ పెరిగినప్పటికీ సూర్యుడు వరించుతున్నట్లు ఎన్నడూ చూడజాలడు. అట్లే జుట్టు లేదా గోళ్ళు పెంచుతున్నట్లు ప్రత్యక్షముగా ఎవరును చూడకపోయినప్పటికీ కాలము గడిచిన కొలది ఆ పెరుగుదల మనకు అనుభూతమగును. భగవత్ శక్తి అయిన కాలము అత్యంత సూక్ష్మమైనది, శక్తివంతమైనది. సృష్టిని స్వలాభములకు వినియోగించుకుంటూ యత్నించని మూర్ఖులకు అది దాటరానట్టి అవరోధమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు అంటే అది సూర్యుడే కావచ్చు, సూర్యుడు కాకుండా ఇతర గ్రహాలు కావచ్చు, చివరికి భూమిని తీసుకుందాం మనం. భూమి మీద మనం ఉన్నాం. మనకి భూమి స్పీడ్గా తిరుగుతున్నట్టు మనకు అర్థమవుతుందా? భూమి చాలా స్పీడ్గా తిరుగుతుంది, మనకు అర్థం కాదు. పైగా సూర్యుని చూస్తే సూర్యుడు తిరుగుతున్నట్టు అనిపిస్తుందా మనకి? సూర్యుడు చోట ఉన్నాడు అనిపిస్తుంది కదా. అలానే గ్రహాలు కూడా ఒక చోట ఉన్నాయి అనిపిస్తుంది. చంద్రుడిని చూడండి, చంద్రుడు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాడు మనకి, కానీ చంద్రుడు తిరగట్లేదా? భూమి తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతున్నాడు, గ్రహాలన్నీ తిరుగుతున్నాయి, సూర్యుడు తిరుగుతున్నాడు, అన్నీ తిరుగుతున్నాయి. కానీ మనకి ఆ తిరిగినటువంటి వేగము మనకి అర్థం కావట్లేదు. మన కళ్ళకి క్షణక్షణం అది మారుతున్నటువంటి పొజిషన్ మనం గుర్తించలేని విధంగా ఉందన్నమాట. అదేవిధంగా మన శరీరంలో వచ్చేటువంటి మార్పులను కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం.
నిన్న ఈరోజు ఒకలాగానే ఉన్నావు కదా అంటాం, కానీ నిన్నటికి ఈ రోజుకి మార్పు వచ్చింది మనలో. అది మనకి మార్పును మనం గుర్తించలేకపోతున్నాం. అందుకని మీరు ఎవరైనా ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు చూడకుండా చూస్తే, ఒకసారి సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత చూస్తే అప్పుడు మీకు మార్పులు కనపడతాయి. కానీ రోజు చూస్తూ 2 సంవత్సరం పాటు మీకు మార్పులు కనిపిస్తాయి. అర్థమవుతుందా మీకు మార్పులు? అబ్బో ప్రభుజీ రోజు చూస్తే అవ్వదు. ప్రతిరోజు చూస్తే అర్థం కావు. ఓకే, సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయిలో చాలా మార్పులు వచ్చినాయి అని అందరూ అంటారు, కానీ మాకు అనిపించదు. మాకు పోయిన సంవత్సరం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు అనిపిస్తుంది మాకు. ఎందుకు? మేము రోజు చూస్తున్నాం కాబట్టి మా అబ్బాయిని. సో ఆ విధంగా భగవంతుని యొక్క నిరాకార ప్రతినిధియే కాలం. భగవంతుని యొక్క నిరాకార ప్రతినిధి కాలం. ఈ కాలము చే సృజింపబడినటువంటి వివిధ అవస్థలు గోచరింపకుండును. ఓకే, సమయం గడుస్తున్న కొద్దికి మనలో వచ్చినటువంటి మార్పులు, అంటే వివిధ అవస్థలు అంటే వివిధ రకాలైనటువంటి మార్పులు మనకి అర్థం కావట్లేదు. మన గోళ్ళు పెరుగుతున్నాయి తెలుసా, క్షణక్షణం పెరుగుతున్నాయి గోళ్ళు. జుట్టు కూడా పెరుగుతూ ఉంది క్షణక్షణం. మీరు ఒకటి ఆలోచిస్తే మన శరీరంలో బాగా వేగంగా పెరిగే ఏమిటి అని అంటే జుట్టు, గోళ్ళు. మనం తిన్న బలం అంతా కూడా జుట్టుకి గోళ్ళకే పోతుంది తెలుసా. అందుకనే మన శరీరంలో చాలా ఇమ్యూనిటీ పవర్ కావాలి, మన శరీరంలో శక్తి కావాలి. అప్పుడు శక్తి బాగా ఉన్న వాళ్ళకి జుట్టు బాగా ఉంటుంది, గోళ్ళు బాగా వస్తాయి. మీరు ఆలోచించండి, క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి జుట్టు పోతుంది. అవును ప్రభుజీ. మొత్తం గుండె అయిపోతుంది. ఎందుకు గుండె అయిపోతుంది? ఎందుకు గుండె అయిపోతుంది? క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి ఎందుకు గుండె అయిపోతుంది? వాళ్ళ గోళ్ళు కూడా ఎక్కువ పెరగవు తెలుసా. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి గోళ్ళు కూడా ఎక్కువ పెరగవు. ఇమ్యూనిటీ పవర్ లేక శక్తి అనేది ఉంటుంది, పెరిగే శక్తి నశిస్తుంది. క్యాన్సర్ కారకమైనటువంటి దాన్ని చంపేయడం కోసం వాళ్ళు ఒక మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ మెడిసిన్ యాక్చువల్గా, ఒక్క నిమిషం అందరు మీట్లో ఉండండి మాది. క్యాన్సర్ పలానా చోట ఉందనుకోండి, మనం ఇచ్చే మందు పలానా చోటనే పనిచేయాలి అంటే పనిచేయదు. అది క్యాన్సర్ ఒక అవయవానికి ఉందనుకుందాం, ఆ అవయవం ఇప్పుడు మనం ఇచ్చిన మందు శరీరం మొత్తం ప్రభావం చూపిస్తుంది. ఆ అవయవానికి మాత్రమే ప్రభావం చూపించేటట్టు ఫోకస్డ్గా, పాయింటెడ్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎవరైనా చేస్తారా? కీమోథెరపీ ఉంది. కీమోథెరపీ ఇప్పుడు మంజులత మాతాజీకి కొంచెం ఐడియా ఉంటుందేమో, లేదంటే అలా చేయలేదు. టార్గెటెడ్ ఇస్తున్నారు ప్రభుజీ, ఎక్కడ ఉంటే అక్కడ కొంత అది రేడియేషన్. కీమో కూడా కాదు, టార్గెటెడ్ ఇస్తున్నారు. అవి ఏంటంటే ఎక్కడెక్కడ ఉంటే ఆ పాయింట్స్ కి వెళ్తాయి, హెయిర్ లాస్ అవ్వదు. ఇప్పుడు ఇంకా హెయిర్ లాస్ అవ్వదు, కానీ అలాంటి ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్. అది నాకు తెలిసి ఇండియాలో ఉందో లేదో నాకు తెలియదు. ఇండియాలో కూడా వచ్చాయి ప్రభుజీ, కొన్ని వాటికి వచ్చాయి. ఓకే, ఇప్పుడు కొన్ని శరీరాల్లో కొన్ని శరీర భాగాల్లో అట్లా టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం అవుతుంది. ఆ టార్గెట్కి మాత్రమే ట్రీట్మెంట్ చేయడం కష్టం అవుతుంది. ఓకే, అప్పుడు ఏం చేస్తారు? శరీరం మొత్తానికి ఇచ్చేస్తారు. శరీరం మొత్తానికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? శరీరం మొత్తంలో యాక్టివ్గా ఎక్కడెక్కడైతే సెల్స్ ఉంటాయో అక్కడ ప్రభావం చూపించడం మొదలు పెడుతుంది ఈ మెడిసిన్. మన శరీరంలో ఎక్కడెక్కడ యాక్టివ్నెస్ ఉంటుందో, ఏ సెల్స్ అయితే యాక్టివ్గా ఉంటాయో ఆ సెల్స్ మీదనే ప్రభావం చూపిస్తుంది. అందుకనే కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళకి జుట్టు రాలిపోతుంది. కీమోథెరపీ చేయించుకోకపోతే జుట్టు రాలదు. క్యాన్సర్ వచ్చినా కీమోథెరపీ చేయించుకుంటే జుట్టు రాలుతుంది. ఎందుకు? జుట్టు బాగా పెరుగుతుంది అనమాట. మనకి జుట్టు దగ్గర బలం ఎక్కువ ఉంటుంది, జుట్టు దగ్గర మన సెల్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి, అక్కడ పనిచేస్తుంది. ఆ మెడిసిన్ ఏమనుకుంటుందంటే ఇక్కడ చాలా యాక్టివ్గా ఉన్న ఈ సెల్స్, బహుశా ఈ సెల్సే క్యాన్సర్ కారకాలు కావచ్చు అని ఆ సెల్స్ని చంపేసే ప్రయత్నం చేస్తుంది అనమాట అది ఆ కీమో. ఓకే, అంటే క్యాన్సర్ కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. క్యాన్సర్ కారకమైనటువంటిది కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. దాన్ని చంపాలని మనం ఇస్తే దాంతో పాటు ఎక్కడెక్కడ యాక్టివ్ సెల్స్ ఉన్నాయో అవన్నీ కూడా చచ్చిపోతాయి. అందుకని మనకు జుట్టు రాలిపోతుంది, గోళ్ళు పాడైపోతాయి, గోళ్ళు ఇరిగిపోతాయి, గోళ్ళు రావు. ఓకే, ఇవన్నీ అవుతుంది అన్నమాట. కాబట్టి సో ఏం చెప్పుకుంటున్నాం మనం? దేని గురించి వచ్చింది ఎగ్జాంపుల్? పెరుగుదల గురించి వచ్చింది. మనలో ఉన్నటువంటి పెరుగుదల మనకు అనుభూతం కాకపోవడానికి కారణం ఆ మార్పులు ఒక్కసారిగా రావు,
ఆ మార్పుల్ని మనం అనుభూతం చేసుకోలేని విధంగా కాల ప్రభావం మన మీద ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ 38 శిరీష మాతాజీ. నిత్యో నైమిత్తికశ్చైవ తథా ప్రాకృతికో లయః నిత్యో నైమిత్తికశ్చైవ తథా ప్రాకృతికో లయః ఆత్యంతికశ్చ కదితః కాలస్య గతిరీదృశీ. ఆత్యంతికస్య కథితః కాలస్య గతిరీదృశీ. ఈ రీతిగా కాలగతి నిత్యము, నైమిత్తికము, ప్రాకృతికము, ఆత్యంతికము అనేది 4 ప్రళయముల రూపంలో వర్ణించబడినది. హరే కృష్ణ ప్రభుజీ. నిత్యము, నైమిత్తికము, ప్రాకృతికము, ఆత్యంతికము అనేటువంటి 4 ప్రళయాలు ఈ రూపంగా వర్ణించబడ్డాయి అని చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ కాపుతాం మాతాజీ. ఇంకా మిగిలింది మనము 39 నుంచి రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ చిన్న డౌట్. ఇక్కడ ప్రళయాలంటే ఇయే చూపిస్తున్నారు, భూకంపం అనేది ప్రళయం కింద రాదా? వీటిలో ఏదో ఒక దాంట్లో అది కూడా. అంటే మామూలుగా అన్ని చెప్తున్నారు కదా, భాగవతంలో దాని గురించి ఎందుకు రాలేదు అని. భూకంపం అంటే ఇప్పుడు భూకంపం అంటే ఏంటి? నశించిపోవడమే కదా మాతాజీ. ఆ నశింపు ఈ నశింపులో ఏ నశింపు కింద వస్తుందో చూసుకోవాలి. ఓకే, అలాగే. అసలు అంటూ ఉన్నది కదా ఈ భాగవతంలో అన్ని రకాల వాటిలో కూడా అది. భూకంపాన్ని డైరెక్ట్గా ఒక ప్రళయంలో క్లాసిఫై చేయరు. ఏదో ఒక ఇప్పుడు మనం తీసుకున్న టెంపరీ నశింపులు ఉంటాయి చూసేవా, అవన్నీ భూకంపాల్లోకి వస్తాయి. భూకంపాలని అందులో మనం పెద్ద తుఫాన్లే మనం పట్టించుకుంటే చిన్న చిన్న వర్షాలు ఎక్కువ తుఫాన్లు, వరదలు ఇలా వీటి గురించి చెప్తున్నారు. అవన్నీ చాలా చిన్న విషయాలు, ప్రణాళికతో కంపేర్ చిన్న చిన్న విషయాలు. పెద్ద ప్రమాదం. ఇల్లు కాలుతుంది అనుకున్నప్పుడు మన మీద ఒక వస్తువు కాలిపోతుంది అంటే అది పట్టించుకో, ఇల్లు కాలుతుందని పట్టించుకుంటాం కదా. అలాగే సత్యవతి మాతాజీని అడగండి, బాగా చెప్తారు. అయ్యో.